హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇంట్రెస్టింగ్ టాపిక్ వచ్చేసి బాబు మియా. బాబు మియా గురించి చెప్పాలంటే బాబు మియా చికెన్ సెంటర్లో పనివాడిగా చేరడానికి వస్తాడు. తిండికి లేక పనివాడిగా అక్కడున్న బాబు మియా అక్కడున్న ఓనర్ అయినట్టి మస్తాన్ని కలుస్తాడు. మస్తాన్ తన మీద జాలిపడి తనకి పని ఇస్తాడు. అయితే నువ్వు చేయాల్సింది ఏం లేదు, ఇక్కడ పడుతున్న చెత్త చెదారాన్ని ఏరిపెట్టి ఇక్కడున్నటి కోడిని కోసి దాని పార్ట్స్ తీయడమే నీ పని చెప్తాడు బాబు మియా. బాబు మియా మంచితనాన్ని చూసి మంచోడు అనుకుంటాడు మస్తాన్. కానీ తర్వాత పోను పోను బాబు మియాలో దుర్బుద్ధి ఆలోచనలు పెరిగి అతనికి ఈ ఓనర్ కావాలని మస్తాన్ని చంపుతాడు. చంపిన మస్తాన్ని రాజేష్ అనే థియేటర్ కాడ పాతిపెట్టి చేసిన పాపాన్ని తెలుసుకోలేక ఈ డబ్బు కోసం ఇదంతా పాపం చేశానని బాబు మియా రోజు అతన్ని నేను చంపలే బాధపడుతూ కుమిలి ఏడుస్తాడు బాబు మియా. బాబు మియా ఎలాగైనా తన బాధను తగ్గించుకోవడానికి, ఇతరుల దగ్గర కడుపు కొట్టడానికి, తన అనుమానమైన స్థితిని తెలియకుండా ఉండడానికి రాజేష్ అనే వ్యక్తి వస్తాడు. రాజేష్ అనే వ్యక్తి అతన్ని గమనిస్తాడు. ఆ రాజేష్ ఇతని చికెన్ ఎంత అని అడుగుతాడు. చికెన్కు రూ. 50 అని అంటాడు. అది 50 ఇస్తాడు. 50 ఇచ్చిన వెంటనే నోటు ఇవ్వమంటాడు. పైసలు ఇవ్వమంటాడు. పైసలు తీసుకుంటాడు. తర్వాత ఆ చికెన్ కొట్టుడు అయిపోయాక నాకు నువ్వు పైసలు ఇవ్వలేదని బాబు మియా అంటాడు. బాబు మియా గారు మీకు పైసలు ఇచ్చాను అని రాజేష్ అంటాడు. రాజేష్ ఎంత చెప్పినా నా మాట వినవా, ఇక్కడ నేను నిన్ను ఎలా దోచుకుంటానో చూడని బాబు మియా యొక్క యాక్టింగ్ నటన చూసి అక్కడనే ఒక నాటక స్థలం పెడతాడు. బాబు మియాకు అతని మోసాన్ని చూశాడు రాజేష్. అంతేకాకుండా మస్తాన్ ఆత్మ రాజేష్లోకి వచ్చి నన్ను చంపింది ఇక్కడనే కదా, నన్ను దోచుకుని ఇంతమందిని దోచుకుంటావా బాబు మియా, నువ్వు తురుకోడివి కాదని నాకు తెలుసురా, నువ్వు బాబు మియాలా నటిస్తావా, నిన్ను ఎలా పట్టుకున్నానో చూడరా అని అంటాడు. రాజేష్ అంతటితోటి ఈ బాబు మియా మీద పగ సాధిస్తాడు. అప్పటి నుంచి బాబు మియా అందరినీ మోసం చేసుకుంటా బతకడమే పనిగా పెట్టుకున్నాడు. చికెన్కి పైసలు ముందే అడుగుతాడు, కొట్టినాక పైసలు ఇవ్వలేదంటాడు, లేకపోతే బూల్గయా అని అబద్ధాలాడతాడు. నాకేడా ఇచ్చావు అని బాబు మియా అందరితోటి గొడవ పెట్టుకున్నాడు. ఈ విధంగా బాబు మియా పరువు రాజేష్ తీయడంతో రాజేష్ బాబు మియా ఇద్దరు గొడవ పెట్టుకోవడానికి కారణమయ్యారు. ఎట్ లాస్ట్ బాబు మియాకి ఆ చికెన్ సెంటర్లోనే అన్ని దయ్యాలు పట్టాయి. ఆ దయ్యాలు వచ్చి బాబు మియాని ఎప్పుడు రాజేష్ వెంబడ పడడం జరిగింది. ఆ కాంచి బాబు మియా ఒక మోసగాడిగానే ఊర్లో పరిమితం అయిపోయాడు. ఏమి చేయలేక అక్కడనే బిక్కుమని ఏడుస్తూ ఊరేసుకొని అక్కడనే చనిపోయాడు. ఇది ఫ్రెండ్స్, మోసం చేస్తే మోసపోతారు. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్ బాయ్.